పాండవులు తమ వనవాసాన్ని దిగ్విజయంగా ముగించాలి అంటే భూమిపైన ఎక్కడైతే 7 నదులు కలుస్తాయో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పినా మరో ఆలోచన లేకుండా పాటించే ధర్మరాజు సహదేవుడితో ముహూర్తం పెట్టించి కాశీ వెళ్లి శివలింగాన్ని తెచ్చే బాధ్యతని భీముడికి అప్పగించాడు. ఎన్ని రోజులైనా భీముడు తిరిగి రాకపోవడంతో ముహూర్తం దాటిపోతుందని పాండవులు ఓ వేప చెట్టుని నరికి దాని మొదలుని శివలింగంగా ప్రతిష్ఠించారు. అంతలో అక్కడికి వచ్చిన భీముడు అది చూసి కోపంగా తాను తెచ్చిన శివలింగాన్ని విసిరివేయడంతో ధర్మరాజు భీముడినే మొదటి పూజ చేయమన్నాడు. అలా ద్వాపర యుగంలో ప్రతిష్ఠించిన ఈ శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. శ్రీశైలం డ్యాం నిర్మించిన తర్వాత సంగమేశ్వర ఆలయం 23 సంవత్సరాల పాటు నీటిలో మునిగిపోయింది. 2003లో శ్రీశైలం డ్యాం నీటి మట్టం తగ్గడంతో బయటపడిన ఈ ఆలయంలోని శివలింగానికి అన్ని సంవత్సరాలు నీటిలో ఉన్నప్పటికీ కనీసం నాచు కూడా పట్టలేదు. అయోధ్యకి సీతాదేవి ఎందుకు శాపం పెట్టిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి. అందరూ చెప్పండి ఓం నమః శివాయ.